మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు సారీ. నాకు ఈ రీజన్స్ వద్దు, ప్రాసెస్ కావాలి. గుడ్ ఆర్ బ్యాడ్, మనం చేసే ప్రతి పని రీజన్తోనే చేస్తాం, లేకపోతే రీజన్ వెతుక్కుంటాం. నాకు ఈ సెల్ఫిష్ రీజన్స్ వద్దు. ఏం చేసావు, ఎలా చేసావు, అది మాత్రమే కావాలి. ఓకే. It may be derivative, but it's the most successful campaign to come out of this agency in a long time. Yes. I'm not saying it should win an award for commercials, but it could certainly be nominated for an award for commercials specifically about apples, like an Appley or something. Yes. Is there really an award called the Appley for Apple-related ad campaigns? Yes. Could we nominate me? Yes. Holy crap! The number you have dialed is currently busy. Please call again later. The number you have dialed is currently busy. Please call again later. Just follows the acquisition order. Don't put this on acquisitions! We only acquire humans that haven't been simulated! Well, simulations doesn't simulate anybody that's been abducted, so. Oh, I see. Oh, it was no one's fault. Oh, okay. I'm sorry. Well, then, problem solved. Oh, wait. No, there's still another human in here. Processors to make some real important science stuff. Huh. Thought I entered the code right. Well, what's this? What? జై, మమ్మీకి కాల్ చేసి ఏం చెప్పావు? నేను డివోర్స్ అడుగుతున్నానా? మన ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ని పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఎంత కంగారు పడతారు తెలుసా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు జై? జై జై సో మీ ఇద్దరి మధ్యన అసలు డివోర్స్ డిస్కషనే రాలేదు. మీరే వాంటెడ్గా వాళ్ళ ఫ్యామిలీకి కాల్ చేసి డివోర్స్ అడుగుతుందని చెప్పారు. ఎస్. అంతగా ఇష్టం లేనప్పుడు ఆ విషయం మీరే తనతో చెప్పొచ్చు కదా. ఐ నో హర్ ఇంటెన్షన్. తను కలిసే ఉండాలంటుంది. నువ్వు నాకు అవసరం లేదని చెప్పాలనుకున్నా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. I have a gift for you. ఓ, Open it. You like it? బర్త్డే గిఫ్ట్గా సైనైడ్. హౌ సైకిక్ యు ఆర్. Happy birthday, sweetheart. ఈ విషయం బయటికి తెలిస్తే ప్రపంచంలో ఏ వైఫ్ కూడా హస్బెండ్ నుంచి గిఫ్ట్ ఎక్స్పెక్ట్ చేయదు. ఎలా వస్తారా ఇలాంటి ఐడియాలు? ఓకే, కంటిన్యూ. సియారిక, నా ఇంటెన్షన్ ఏంటో ఇప్పటికే నీకు అర్థమై ఉంటుంది. నీ మీద ఫీలింగ్స్ నాకు జీరో.
నాకు నీతో సెక్స్ కూడా చేయాలనిపించట్లేదు. ఇలాంటి రిలేషన్ మనకు అవసరమా? తొందరగా ఒక మంచి డెసిషన్ తీసుకో. నువ్వు చెప్పేది వింటుంటే నాకే కోపం కంట్రోల్ అవ్వట్లేదు. ఇక మీ వైఫ్ సిచ్యువేషన్ అయితే ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. నాకు డౌట్, ఆ డివోర్స్ ఏదో నీ సైడ్ నుంచి నువ్వే అప్లై చేయొచ్చుగా. అప్పుడు నేను బ్యాడ్ అవుతాను. ఓ